శాస్త్రం చెప్పిన మాట. అజారజ ఖర రజ తథా సమ్మార్జనీరజ స్త్రీణా పాదరజశ్చైవ శక్రస్యాపి శ్రియం హరేత్. మేకలకు గాడిదలకు గిట్టలు ఉంటాయి. వాటి వలన ఎగిరిన ధూళి, చీపురు దుమ్ము, స్త్రీల పాదరజము తగిలిన ఎంతటి సంపదైనా నశిస్తుంది. వీటిని ప్రయత్నపూర్వకంగా నివారించుకోవాలి. శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజనం గజం హస్తసహస్రేషు దుష్టం దూరేణ వర్జయేత్. బండి పోతూ ఉంటే దానికి 5 మూరల దూరంలో ఉండాలి. గుర్రం పోతూ ఉంటే 10 మూరల దూరంలో ఉండాలి. ఏనుగు వెళ్తుంటే 1000 మూరల దూరంగా ఉండాలి. దుష్టునికి ఈ విధమైన కొలమానం లేదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శిలాస్త గంధలేపశ్చ మార్జాలోచ్చిష్ట భోజనం ప్రతిబింబేక్షణం నీరే శక్రస్యాపి శ్రియం హరేత్. సాన మీద గంధం తీసి దాని మీద నుండే తీసి రాసుకోవడం పూసుకోవడం చేయకూడదు. ధర్మరాజు ఆ విధంగా చేయడం వల్లే రాజ్యం కోల్పోయాడని అంటారు. అందువల్ల స్నానమించి ఒక పాత్రలోకి తీసుకుని ఆ పాత్ర ద్వారా గంధం రాసుకోవడం కానీ పూసుకోవడం కానీ చెయ్యాలి. పొల్లిముట్టిన పదార్థాన్ని స్వీకరించకూడదు. నీటిలో నీడ చూసుకోకూడదు. ఈ 3 ఇంద్రుని సంపదను కూడా హరిస్తాయి. సర్వదా వీటిని మానివేయాలి. పాండవులు అరణ్యవాసం చేయు సందర్భంలో రోమసుడు అనే మహర్షి ధర్మరాజు వద్దకు రాగా ధర్మరాజు ఆ మహర్షిని ఈ విధంగా అడిగాడు. ధర్మ మార్గమును అనుసరించి ఉన్న మాకు అరణ్యవాసము, పడరాని పాట్లు, విషాన్న ప్రధానము, ద్రౌపదీ వస్త్రాపహరణాదులు వనరించిన కౌరవులకు సర్వ సంపత్ సమృద్ధి కలిగి రాజ్యపాలన, ఇది న్యాయమా అని అడిగారు రోమసుడిని ధర్మరాజు. రోమసుడు ఇలా బదులు పలికాడు. ధర్మమునకు విజయము, అధర్మమునకు నాశనము అనివార్యము. ధర్మపరులైన దేవతలు ఒకప్పుడు రాక్షసులచే దైన్యం పొందారు. అధర్మవర్తనులైన రాక్షసులకు భూరి సంపద సంతోషాదులు కలిగాయి. తుదకు దైవమును ఆశ్రయించి ధర్మానుయూయులైన దేవతలు శ్రీ మహావిష్ణువుచే రాక్షసులందరినీ సంహరించి వారికి పూర్వ సంపదను ప్రసాదించాడు. అయితే దుర్యోధనాదులు మాయాద్యోతంతో అన్యాయంగా పొందిన రాజ్యాదులు కాలం వచ్చినప్పుడు నశించేవే అని రోమసుడు చెప్పాడు. ధర్మపరులు ధార్మిక ప్రవర్తనను ఎప్పటికీ వదులుకోరు. ధర్మపరుల ధార్మిక ప్రవర్తన ఎప్పుడూ వృధా పోదు అని రోమసుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారు అందరికీ కూడా ధన్యవాదములు.